హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ఫర్టల్ ఇంట్యూషన్. ఇది 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హీరోని చూపించారు. హీరో ఉన్న గ్రామంలో ఒక 20-30 మంది జీవిస్తున్నారు. ఊరు ఖాళీ చేసి ఒక్కొక్కరుగా వేరే ఊరికి వెళ్తున్నారు. హీరో కూడా కొన్నాళ్లలో ఈ గ్రామం నుంచి వెళ్ళబోతున్నాడు. హీరోకు అమ్మా నాన్న ఎవరు లేరు, చిన్న వయసులోనే చనిపోయారు. ఒకే ఒక చెల్లి మాత్రం ఉంది. చెల్లెలంటే అతనికి పంచ ప్రాణాలు. అలాగే ఈ చెల్లికి కూడా హీరో అంటే చాలా ఇష్టం. ఈ అన్న చెల్లి ఉన్న ఊర్లోనే ఇంకొక ఆమెను చూపించారు. ఈమె హీరోయిన్. ఈమె చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈమె అంటే ఊర్లో ఉన్న ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఆమెను ఒక మంత్రగత్తె లాగా చూస్తుంటారు. ఈమెకు దయ్యాలను చూసే శక్తి ఉందని, దయ్యాలతో ఆమె మాట్లాడుతుందని ఊర్లో ఉన్న వాళ్ళు నమ్ముతుంటారు. అందువల్ల హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను కొడుతుంటారు. ఇప్పుడు ఒక దుకాణం నుంచి హీరోయిన్ వెళ్తుంటే ఆమెను కొట్టి పంపించారని తెలుసుకుని హీరో చాలా బాధపడుతుంటాడు. సీన్ కట్ చేసి ఒక వ్యక్తిని చూపించారు. ఇతడు హీరోకు కొంచెం దూరపు చుట్టం. అందువల్ల ఇతన్ని మనం చుట్టం అనే పిలుచుకుందాం. ఈ చుట్టానికి హీరో యొక్క చెల్లెలపై చాలా రోజులుగా ఒక క్రష్ ఉంది. ఈ విషయం హీరోకు కూడా తెలుసు. కానీ వీనికంత సీన్ లేదులే అనుకుంటాడు. అందువల్ల పెద్ద విషయంగా తీసుకోలేదు. ఇంకోవైపు చెల్లెలు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక చోటుకు వెళ్లి తను దాచిపెట్టిన సూట్ కేసును తీసి చూస్తోంది. అందులో డ్రెస్సులు, కాస్మెటిక్స్ ఉన్నాయి. అన్న మాత్రమే ఇంటి కోసం కష్టపడుతున్నాడే, అతనికి కొంచెం సాయంగా ఉందామని చెప్పి హీరోకు తెలియకుండా ఈమె ఒక సెలూన్ దుకాణంలో పనిచేస్తోంది. ఇప్పుడు ఈ చెల్లెలు సూట్ కేసు తీస్తున్న చోటనే హీరోయిన్ భయపడుతూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ బైబిల్ చదువుతోంది. ఇప్పుడు ఈ చెల్లెలు హీరోయిన్ చూసింది. కానీ ఊరి జనమంతా భయపడుతున్నట్లు ఆమెను చూసి భయపడలేదు. పక్కనే కూర్చోబెట్టుకుని ఫ్రెండ్ లా మాట్లాడుతోంది. నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు దయ్యాలతో మాట్లాడతావట కదా. ఎవరినైనా ముట్టుకుని చూస్తే వాళ్ళ ఫ్యూచర్ నీకు కనిపిస్తుందట కదా. నా ఫ్యూచర్ గురించి కొంచెం చెప్పవా? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పవా అని అడుగుతోంది. ఇదిగో చూడమ్మా, నాకు అలాంటి ఫ్యూచర్ తెలియదు. కానీ నువ్వు ఎప్పుడు చనిపోతావో అది మాత్రం చెప్పగలను అంటోంది. కావాలంటే అది చెప్పనా అని హీరోయిన్ పొగరుగా అడుగుతోంది. అయ్యయ్యో, మీరు చాలా డేంజర్ లా ఉన్నారు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. మీ జుట్టు మాత్రం ఇంత పొడవుగా ఉందేంటి? నేను ఒక సెలూన్ లో పనిచేస్తున్నాను. మీరు ఆ షాప్ కు వస్తే నీ జుట్టును అందంగా కట్ చేస్తా అని హీరోయిన్ ఆమెపై చేయి పెట్టింది. అప్పుడు హీరోయిన్ మైండ్ కు ఒక విజువల్ కనిపిస్తోంది. ఆ విజువల్ లో ఒక ఇంటి బేస్మెంట్ నుంచి పైకి వచ్చిన ఒక అతడు అదే ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని చాలా క్రూరంగా చంపుతున్నాడు. ఆ విజువల్ పూర్తిగా కనిపించట్లేదు, కొంచెం కొంచెంగా కనిపిస్తోంది. ఆ విజువల్ లో చనిపోయేవారు, చంపేవాడు ఇద్దరి యొక్క ఫేసు హీరోయిన్ కు కనిపించలేదు. కానీ ఇలాంటి ఒక సంఘటన జరగబోతోందని మాత్రం ఆమెకు తెలుస్తోంది. ఒకవేళ హీరోయిన్ ను ఆ చెల్లి టచ్ చేయడం వల్ల ఈ సంఘటన ఆమెకు కూడా జరిగే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా, ఏం చేద్దాం అని హీరోయిన్ ఆలోచిస్తోంది. ఇంకోవైపు హీరో అయ్యో ఇంత లేట్ అయింది, చెల్లి ఇంటికి ఇంకా రాలేదు అని అనుకుంటున్నాడు. వెంటనే చెల్లెలు పనిచేసే సెలూన్ కు వెళ్ళాడు. హీరోకు తెలియకుండా తరచుగా ఇక్కడికి వచ్చి ఈ చెల్లెలు పనిచేస్తుంటుంది. హీరోకు ఆమె అలా పనిచేయడం అస్సలు నచ్చదు. చెల్లెల్ని అక్కడ నుంచి తీసుకొచ్చిన హీరో, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను పనికి వెళ్ళొద్దని. నువ్వు పనికి వెళ్ళడం వల్ల అందరూ నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నీ చదువు ఖర్చును మీ అన్న భరించలేడా అంటున్నారు. నన్ను అంతా తిట్టుకోవడం నీకు ఇష్టమా అంటున్నాడు. ఇకపై నువ్వు పనికే వెళ్ళకూడదు అని అంటుంటే చెల్లెలకు అస్సలు నచ్చడం లేదు. నేను నోటితో చెప్తే నువ్వు వినవు. నువ్వు ఈ రోజు పనికి వెళ్ళిన దానికి పనిష్మెంట్ గా ఇంట్లో ఒక్కదానివే ఉండాలని ఒక రూమ్ లో వేసి తాళం వేశాడు. అక్కడ నుంచి అతడు బయటికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు అయ్యాక ఈ చెల్లెలు పడుకుంది. ఆ తర్వాత లేచింది. అప్పుడు బేస్మెంట్ లోంచి ఒక శబ్దం వినిపిస్తోంది. బేస్మెంట్ కు మొత్తం 2 దారులున్నాయి. ఇంట్లోంచి వెళ్ళడానికి ఒక దారి, బయట నుంచి రావడానికి ఇంకో దారి ఉంది. ఆ దారి గుండా ఉండే లాక్ ను ఎవరో పగలగొట్టారు. సౌండ్ వినిపిస్తుండటంతో ఒకవేళ అన్నయ్య వచ్చాడేమోనని ఈమె బేస్మెంట్ ను ఓపెన్ చేసింది. సడన్ గా ఒక నిచ్చెన పైకి వేయబడింది. ఆ నిచ్చెన నుంచి గుర్తు తెలియని ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆమె జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లి ఆమెను బాగా కొడుతున్నాడు. లోపలికి వచ్చిన వాడిని మనం కిల్లర్ అని పిలుచుకుందాం. ఇప్పటి వరకు ఇంట్లో ఆమెకంటూ ఎవరు లేరు. ఒంటరిగా అతనికి చిక్కింది. అప్పుడు కిల్లర్ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, రే నాకు అన్న అని ఒకడున్నాడు. నువ్వు ఎక్కడ ఏ మూలన దాచుకున్నా కూడా నిన్ను వెతుక్కుంటూ మరి వచ్చి చంపుతారా అని అంటోంది. అప్పుడు ఆ కిల్లర్ కు చాలా కోపం వచ్చింది. ఆమెను చంపేసి ఆ డెడ్ బాడీని బేస్మెంట్ లోనే ఒక చోట దాచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లోకి హీరో వచ్చాడు. ఇంట్లో
చూస్తే చెల్లెలు కనిపించట్లేదు. నిన్న ఇంట్లో గొడవ జరగడం వల్ల ఆమె కోప్పడి ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటుందేమోనని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసు ఆల్రెడీ మీరే చెప్తున్నారు నీకు మీ చెల్లెలకు గొడవైందని, కోపంలో ఎక్కడికైనా వెళ్లి ఉంటుంది, ఒక 2-3 రోజులు ఆగండి, ఆమె తన పట్ల తన ఇంటికి వస్తుంది అని పోలీసు చెప్తున్నాడు. ఇంటికి వెళ్లిన హీరో బేస్మెంట్ లో చాలా శోకంగా కూర్చుని ఉన్నాడు. ఇదే టైంలో బేస్మెంట్ బయటకు హీరోయిన్ వచ్చి నిలబడింది. హీరోయిన్ అక్కడ ఏదో ఒక విషయాన్ని చూసి చాలా భయపడుతోంది. ఈమె ఏదైతే చూస్తోందో అది కరెక్ట్ గా బయటకు చెప్పలేకపోతోంది. బేస్మెంట్ లో ఉన్న మిషన్లన్నీ గడగడ షేక్ అవుతున్నాయి. అదే టైంలో నీటి తొట్టిలోంచి ఆ చెల్లెలు యొక్క డెడ్ బాడీ పైకి తేలుతోంది. అప్పుడు హీరో చూశాడు, తన చెల్లెలు కోప్పడి ఎక్కడికో వెళ్లిపోయింది, తను వస్తుందిలే అన్న ధైర్యంతో ఇన్నాళ్ళు ఉన్నాడు. కానీ ఇప్పుడు డెడ్ బాడీని చూసి అతని గుండె పగిలిపోయింది. ఇప్పుడు పోలీసులు డెడ్ బాడీకి పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఫునరల్ జరిపించారు. వాళ్ళ దగ్గర ఒక ఆచారం ఉంది. చనిపోయిన వాళ్ళ కోసం ఒక బౌల్ లో బియ్యం పోసి ఆ బౌల్ ను క్లాత్ తో కట్టి నీటిలో పడేస్తారు. చనిపోయిన వారే వచ్చి ఆ బియ్యాన్ని తింటారనేది వీళ్ళ నమ్మకం. ఆ కార్యక్రమం కోసం వీళ్ళంతా రెడీ అవుతున్నారు. ఈ టైంలో బంధువులంతా కూడా చనిపోయిన చెల్లెల గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు ఈ అమ్మాయి అందంగా రెడీ అయ్యి అటు ఇటు తిరిగేది, ఇలా ఆమె తిరుగుతుంటే ఎవరికైనా కూడా రేప్ చేసి చంపాలని అనిపిస్తుంది, ఒకవేళ ఎవడో రేప్ చేసి చంపేసి ఉంటాడని మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు ఫినరల్ లో ఆచారం ప్రకారం కార్యక్రమం జరుగుతోంది. ఒక లేడీ టేబుల్ పై ఎక్కి నిలబడి బౌల్లో బియ్యం పోసి క్లాత్ తో కట్టారు కదా, ఆ బియ్యాన్ని ఏరులో విసిరేసి ఇంకో కొసను ఈమె చేత్తో పట్టుకుంది. అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది. సడన్ గా ఆ టేబుల్ పై నిలబడిన ఆంటీ యొక్క కాల్ నుంచి రక్తం వస్తోంది. హీరోయిన్ కు ఆ ఆంటీ పై ఒక దెయ్యం పిల్ల కూర్చుని ఉన్నట్లు కనిపించింది. హీరోయిన్ కు మాత్రమే ఇది కనిపిస్తోంది, వేరే ఎవరికి కనిపించట్లేదు. నీకేం కావాలమ్మా, కొంచెం కిందకి దిగమ్మా అని హీరోయిన్ ఆమెను బతిమలాడుతోంది. కానీ ఆ చిన్న పాప హీరోయిన్ చెప్పేదేది వినట్లేదు. ఇప్పుడు ఏరులో వేసిన ఆ క్లాత్ ను చూశారు, కానీ ఆ క్లాత్ కట్టిన బౌల్ కనిపించట్లేదు. ఆ బౌల్ ఒక చోట కట్ అయ్యి తీరం వైపు ఇంకో చోటుకు వెళ్తోంది. ఈ విషయాన్ని హీరో గమనించాడు. ఆ బౌల్ వెళ్లిన చోట ముఖానికి ఒక మాస్క్ వేసుకుని ముఖమే కనిపించని స్థితిలో ఒక అతడు నిలబడి ఉన్నాడు. కరెక్ట్ గా ఆ బౌల్ ముందే ఇతడు నిలబడ్డాడు. ఆ బౌల్ ఏమో హీరో తన చెల్లెల కోసం వదిలేశాడు. చెల్లెల కోసం వేసిన బౌల్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక అతడు వ్యత్యాసంగా ఉన్నాడు. ఒకవేళ నా చెల్లెలు నాకేదైనా చెప్పాలని అనుకుంటుందా అని హీరో అనుకుంటున్నాడు. ఇతడే కిల్లర్ అయి ఉంటాడేమో అని సందేహపడిన హీరో, రేయ్ ఎవర్రా నువ్వు అని అరుస్తున్నాడు. హీరో అరవడంతో వెంటనే అతడు పారిపోతున్నాడు. అందువల్ల ఇతడే ఒరిజినల్ కిల్లర్ అనిపిస్తోంది. హీరో అతన్ని బాగా చేస్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో హీరో నుంచి ఆ కిల్లర్ తప్పించుకున్నాడు. అతడు తప్పించుకున్నా కూడా అతని యొక్క షూ ప్రింట్ హీరోకు కనిపించింది. స్టార్ గుర్తులతో కొన్ని డిజైన్లతో ఆ షూను తయారు చేశారు. ఆ డిజైన్ చూసిన హీరో మన ఊర్లోనే ఈ షూను అమ్మారా అని ఒక్కో షాప్ కు వెళ్లి విచారిస్తున్నాడు. అదే టైంలో హీరోయిన్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన హీరో నేరుగా దగ్గరకు వెళ్లి, ఆచారం ప్రకారం జరిపించే చోటుకి నిన్ను ఎవరు పిలవలేదు, కానీ నువ్వు కరెక్ట్ గా ఎలా వచ్చావు, వచ్చినప్పుడు నువ్వు చాలా భయంతో ఉన్నావు, దానికి కారణం ఏంటి, ఒకవేళ ఊరి జనం అనుకుంటున్నట్లు నువ్వు దయ్యంతో మాట్లాడే శక్తి కలిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. నా చెల్లి దయ్యమై వచ్చి నీతో మాట్లాడిందా చెప్పు అని అడుగుతున్నాడు. మాట్లాడింది నీ చెల్లెలా అనేది నాకు తెలియదు, కానీ ఏదో ఒక శక్తి నన్ను ఆ చోటుకు రప్పించింది, అందుకే వచ్చా అంటోంది. ఈ విషయం బయటికి చెప్పినా కూడా ఎవరు నమ్మబోరు. మీ వరకు చూసుకుంటే నేను మంత్రగత్తెను కదా, నాకేమీ తెలియదు, నన్ను వదిలే అని హీరో అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతోంది. ఇంకోవైపు స్టేషన్ కు పిలిపించిన ఆ పోలీసు, నీ చెల్లెల్ని చంపింది ఎవరో నేను కనిపెట్టాను. ఈ క్రమంలో ఆ పోలీసు సుట్టాన్ని రప్పించి ఇతడే నీ చెల్లెల్ని చంపాడని చెప్తున్నాడు. ఎందుకంటే అతడు ఈ చెల్లెలు ఫోన్ నెంబర్ కు చాలా మెసేజెస్ పంపేవాడు. అంతేకాదు ఇతడు ఉండే రూమ్ లో ఈ చెల్లెల యొక్క ఇన్నర్స్ ను పోలీసులు కనిపెట్టారు. ఈ చెల్లెలనే ఆమెపై ఇతనికి చాలా ఇంట్రెస్ట్ కదా, అందువల్లే ఆమెను రేప్ చేసి చంపేశాడు అని పోలీసు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అటాప్సీ రిపోర్ట్ లో ఆమెను హత్య మాత్రమే చేశారు, కానీ రేప్ చేసిన ఎలాంటి ఆనవాళ్లు లేవని రిపోర్ట్ వచ్చింది. అప్పుడు హీరో పోలీసుతో ఏమంటున్నాడంటే, వీడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నా చెల్లెలు వెంట పడుతున్నాడు, వీడు మాత్రం మా చెల్లెల్ని చంపి ఉండడు, వీడు అసలు ఒరిజినల్ కిల్లర్ కాదు అంటుంటాడు. కానీ చీఫ్ మాత్రం వినట్లేదు. ఆ సుట్టం అనేవాడు ఇక్కడే ఉంటాడు, విచారించిన తర్వాత నేను బయటకు పంపిస్తా అని పోలీసు చెప్పాడు. ఇంకోవైపు ఇంటికి వెళ్లిన హీరో చెల్లెల ఫోటోను చూస్తూ బాగా ఏడుస్తున్నాడు. ఇదే టైంలో హీరో యొక్క ఫోన్ కు తన చెల్లెల ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తోంది. ఆ కిల్లర్ చెల్లెల్ని చంపేసి
ఆమె ఫోన్ ను కూడా తీసుకెళ్లినట్లున్నాడు. రే ఎవర్రా నువ్వు, నా చెల్లెలు ఫోన్ నుంచి నువ్వెలా మాట్లాడుతున్నావురా అని హీరో అరుస్తున్నాడు. వెంటనే అతడు ఫోన్ కట్ చేశాడు. అతడెవరో కనిపెట్టడం కోసం హీరో ఒక చోటుకు వెళ్లి ఆ నంబర్ ఇచ్చి లొకేషన్ ను గుర్తించమని చెప్పాడు. అప్పుడు షాప్ లో ఉన్న ఆమె ఏం చెప్తుందంటే ఆ నంబర్ యొక్క ఓనర్ వస్తేనే మేము చెప్పగలమని అంటోంది. కానీ ఆమె ఎక్కడ ప్రాణాలతో ఉంది, ఆమె చనిపోయింది కదా. అప్పుడు హీరో బాధగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ ను చూశాడు. హీరోయిన్ ను ఒక 4-5 పోకిరీలు కలిసి ఆట పట్టిస్తుంటారు. అప్పుడు హీరో ఆమెను కాపాడి ఒక హెల్ప్ అడుగుతున్నాడు. హీరోయిన్ ను ఆ షాప్ కు తీసుకెళ్లాడు. ఈమె నా చెల్లెలు అని చెల్లెలు యొక్క డాక్యుమెంట్ తీసి ఆమెకిచ్చాడు. అప్పుడు ఆ లేడీ హీరోయిన్ ను చెల్లెలుగా భావిస్తోంది. ఆ చెల్లెలు యొక్క ఫోన్ నంబర్ నుంచి చివరగా ఎక్కడ లొకేషన్ రిసీవ్ అయిందో అది హీరోకు చెప్పింది. ఈ ఊర్లోంచి చాలా మంది వేరే ఊరికి వెళ్లారు కదా, అందువల్ల ఎక్కువ శాతం ఇల్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఎంటీగా ఉంది. ఆ లొకేషన్ ని ఆ అమ్మాయి ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లోకి హీరో వెళ్ళాడు. హీరోయిన్ సడన్ గా ఇంట్లోకి వెళ్ళగానే సడన్ గా ఒకతడు ఆ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చారా కిల్లర్, ఇక వాడిని చంపాల్సిందే అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు హీరో లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఉన్నది హీరోకు తెలిసిన వాడే. తరచుగా హీరోయిన్ యొక్క చెల్లెల గురించి తప్పుగా మాట్లాడేవాడు. ఫ్యూనరల్ లో తప్పుగా మాట్లాడింది కూడా ఇతడే కిల్లర్ అయి ఉంటాడా అని హీరో ఆలోచిస్తున్నాడు. సడన్ గా అదే ఇంట్లోకి ఇంకో లేడీ నడుచుకుంటూ వస్తోంది. చివరగా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు ఉల్లాసంగా ఉండడానికి అక్కడికి వచ్చారని తెలిసింది. ఇదే టైంలో ఎదురుగా ఉన్న ఒక ఖాళీ ఇంట్లోకి మాస్క్ వేసుకుని ఒక అతడు వచ్చాడు. అక్కడ నుంచి దూకి పారిపోతున్నాడు. ఇదంతా హీరో గమనించాడు. అప్పుడు హీరోయిన్ అక్కడే వదిలేసి ఇతడు అతన్ని చేస్ చేయడానికి వెళ్తున్నాడు. బయటకు వచ్చి చూస్తే అతడు కనిపించలేదు. అతని చేతిలోనే కదా ఆ చెల్లెల యొక్క మొబైల్ ఉంది. అందువల్ల హీరో తన ఫోన్ తీసి చెల్లెలు మొబైల్ ఫోన్ కు కాల్ చేస్తున్నాడు. అప్పుడు ఆ ఫోను హీరో ఉన్న చోటుకు పక్కన నుంచే వినిపిస్తోంది. అప్పుడు ఫోన్ తీసింది కిల్లర్. అతడు హీరో పక్కనే దాచుకుని ఉన్నాడు. హీరో కిల్లర్ ని చూశాడు. అప్పుడు కిల్లర్ పరిగెత్తుతున్నాడు. అతన్ని పట్టుకోవడానికి హీరో ఎంతో ట్రై చేస్తున్నాడు. ఎలాగోలా చేసి ఆ కిల్లర్ తప్పించుకున్నాడు. ఇప్పుడు సడన్ గా ఒకడొచ్చి హీరోపై పడిపోయాడు. ఎవర్రా అని చూస్తే ఆ చుట్టం. రేయ్ నిన్ను స్టేషన్ లోనే కదా పెట్టారు, ఎప్పుడు బయటకు వచ్చావురా అని అడుగుతున్నాడు. ఎవిడెన్స్ అన్ని చెక్ చేశారు, నేను హంతకుణ్ణి కాదని వాళ్ళు నన్ను రిలీజ్ చేశారు. రేయ్ నేను మీ చెల్లెల్ని హత్య చేయలేదురా, నన్ను నమ్మరా అంటుంటాడు. నువ్వు నా చెల్లెల్ని చంపేంత సీన్ నీకు లేదని నాకు బాగానే తెలుసు, నన్ను వదిలేరా అని కిల్లర్ ను వెతుక్కుంటూ హీరో వెళ్తున్నాడు. కిల్లర్ ఒకవైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అటువైపు చూస్తే ఒక 5-6 దుకాణాలు ఉన్నాయి. ఈ షాప్ లోని ఓనర్లలోనే ఎవడో ఒకడు కిల్లర్ అయి ఉంటాడని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు హీరో ఒక్కో షాప్ లో తొంగి చూస్తున్నాడు. ఒక్కో షాప్ లో కూడా ఒక్కొక్కడు ఉన్నాడు. కానీ ఎవరిని సందేహపడాలో తెలియట్లేదు. అప్పుడు హీరోకు ఒక క్లూ ఇచ్చేలా మెడికల్ షాప్ బయట ప్లస్ గుర్తు బ్లింక్ అవుతోంది. ఇంతకు ముందు ఒక బౌల్ తీరానికి వచ్చింది. అక్కడ చూస్తే పక్కనే కిల్లర్ ఉన్నాడు. ఇప్పుడు కూడా నా చెల్లెలు నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు మెడికల్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. అతడే ఆ షాప్ ఓనర్. అతడు హీరోని చూడగానే నీ చెల్లెలు చనిపోయిందని నేను విన్నాను. ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఇదిగో చూడు, నీ చెల్లెల్ని చంపిన కిల్లర్ ను మాత్రం నువ్వు ఊరికే వదలకూడదు. ఎక్కడున్నా కూడా వాడిని వెతికి పట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలి అంటున్నాడు. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే వీడే హంతకుడని వీడిని సందేహపడుతూ వస్తే వీడేమో కిల్లర్ ను కనిపెట్టడానికి ఏదేదో చెప్తున్నాడు. హీరో కొంచెం కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. అదే టైంలో మెడికల్ షాప్ లోకి ఒక ఆంటీ వచ్చింది. ఇంతకు ముందు ఒక రూమ్ లో అలా ఇలా ఉన్నారు కదా, అలా ఉండి వచ్చిన ఆంటీ ఈమె. ఈ ఆంటీకి భర్త లేడు, ఎవడైనా దొరుకుతాడా అని ఈమె వెతుకుతుంటుంది. ఇప్పుడు మెడికల్ షాప్ కు వచ్చి ఆ అంకుల్ ను పడేయాలని చూస్తోంది. అప్పుడు అంకుల్ ఒక మేనరిజం చేశాడు. ఇది చూసి హీరో చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే హీరో మొదటిసారిగా కిల్లర్ ను చూసినప్పుడు అతడు కూడా సేమ్ ఇలాగే ఆ మేనరిజం చేశాడు. ఇప్పుడు అంకుల్ కూడా అచ్చం అలాగే చేశాడంటే ఇతడే కిల్లర్ అయి ఉంటాడా అనుకుంటున్నాడు. కానీ ఇతడే కిల్లర్ అని చెప్పడానికి హీరో దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. మొదట ఇతన్ని వాచ్ చేద్దామని అనుకున్నాడు. హీరో దొంగతనంగా అతని ఇంట్లోకి చేరాడు. ఆ ఇంట్లో ఏదైనా దొరుకుతుందా అని హీరో వెతుకుతున్నాడు. అదే టైంలో కరెక్ట్ గా ఆ అంకుల్ లోపలికి వచ్చాడు. ఏం చేయాలో తెలియక హీరో బాత్రూమ్ లోకి వెళ్లి దాచుకున్నాడు. అప్పుడే ఇంకో ట్విస్ట్ ఎదురైంది. హీరో కిల్లర్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఇంతకు ముందు అతని షూ ప్రింట్ చూశాడు కదా, ఆ అచ్చులో ఏముంది, స్టార్ గుర్తుతో పాటు చాలా డిజైన్స్ ఉన్నాయి. అలాంటి షూనే ఇప్పుడు అంకుల్ యొక్క బాత్రూమ్ లో ఉంది. ఇప్పుడు హీరో ఇతడే కిల్లర్ అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు. అప్పుడు అంకుల్ కోసం వెతుకుతున్నాడు. ఆ లోపలే అతడు వెళ్ళిపోయాడు. అంకుల్ ఎక్కడా అని హీరో వెతుకుతుంటే ఇంకోవైపు ఆ బిల్డింగ్ లో హీరోయిన్ ఒంటరిగా ఉంది కదా. ఇప్పుడు ఈమె
ఈమె ఫ్యూనరల్ లో చూసిన ఒక చిన్న పాప యొక్క రూపం మళ్ళీ ఇక్కడ కనిపిస్తోంది. ఆ చిన్న పాపను చూసి హీరోయిన్ భయపడుతోంది. మరుక్షణమే హీరోయిన్ యొక్క యాటిట్యూడే మారిపోయింది. ఆమె చిన్న పిల్లలా ఎగురుకుంటూ నడుస్తోంది రోడ్డుపై. అదే టైంలో ఇంతకు ముందు వెళ్లిన ఆంటీ వచ్చి హీరోయిన్ ఢీ కొట్టింది. అప్పుడు హీరోయిన్ కింద పడింది. ఇప్పుడు స్కూల్ డ్రెస్ లో ఉన్న ఒక చిన్న అమ్మాయి కనిపిస్తున్నట్లు ఆమె కాళ్ళను మనకు చూపించారు. ఆ అమ్మాయి యొక్క ముఖం చూపించలేదు. ఇంతకు ముందులాగే ఇప్పుడు హీరోయిన్ కు ఆమె మైండ్ లో ఒక విజువల్ కనిపిస్తోంది. ఆ విజువల్ లో 612 అని ఒక డోర్ నెంబర్ కనిపిస్తోంది. ఆ ఇంటి ముందు ఒక నోటు కనిపించింది. అప్పుడు ఆ ఆంటీ తన చేతిలో డబ్బులు లెక్కిస్తోంది. ఆమె మెడలో ఉన్న డాలర్ ను గుర్తుపట్టి అక్కడ ఉన్నది ఆంటీనే అని ఈమె తెలుసుకుంది. ఈ విజువల్ మాత్రం హీరోయిన్ కు లైట్ గా కనిపిస్తున్నాయి. విజువల్ చూసిన హీరోయిన్ 612 అని గోడపై రాసింది. ఈమె యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో భయపడిపోయిన ఆంటీ చేతిలో ఉన్న డబ్బును లెక్కించుకుంటూ బయటకు వస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ ఇంతకు ముందు రాసింది కదా 612 అని, అదే నంబర్ ఉన్న ఇంటిని చూసి అటువైపు వెళ్తోంది. అప్పుడు ఆమెకి ఇంకా భయం పెరుగుతోంది. అలా భయపడుతూ వెళ్తుంటే వెనక నుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది. సడన్ గా తిరిగి చూస్తే 612 అనే ఇంటి ముందు ఒక నోట్ కనిపించింది. తన చేతిలో ఆల్రెడీ చాలా డబ్బు ఉంది. కానీ ఈ ఒక్క నోట్ కోసం ఆమె అక్కడికి వెళ్ళింది. మరుక్షణమే ఆమెను చేతితో ఎవరో లోపలికి లాగారు. ఇంట్లో ఏం జరుగుతుందనేది చూపించలేదు. ఇంకోవైపు అంకుల్ ను వెతుకుతూ హీరో ఊరంతా తిరుగుతున్నాడు. 612 ఇంటి ముందు హీరోయిన్ నిలబడి ఉండడం చూశాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా హీరోయిన్ పిచ్చిదని చెప్తున్నప్పటికీ హీరో మాత్రం ఆమెకు ఏదో పవర్ ఉందని అనుకుంటున్నాడు. ఈమె ఇంటి బయట నిలబడి ఉండడం చూసి అయితే ఆ ఇంట్లో ఏదో జరిగిందని అనుకుంటున్నాడు. ఆ ఇంటి తలుపు తెరుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఆంటీ వేసుకున్న ఆ చైన్ కనిపించింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. వాళ్ళు ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తే ఆంటీ యొక్క డెడ్ బాడీ కనిపించింది. చెల్లెలు ఎలాగైతే చనిపోయిందో అచ్చం అలాగే ఆంటీ కూడా చనిపోయింది. అందువల్ల ఇద్దరిని చంపింది ఒకడే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ సంఘటన జరగడానికి ముందు హీరో హీరోయిన్ ఎలా అక్కడికి వెళ్లారు? అందువల్ల హీరోను పక్కకు తీసుకెళ్లి చీఫ్ విచారిస్తున్నాడు. అప్పుడు హీరో హీరోయిన్ కున్న పవర్ గురించి చెప్పి అంకుల్ ఇంట్లో షూ దొరికింది కదా అదంతా చూపించి అంకులే కిల్లర్ అని హీరో చెప్తున్నాడు. కానీ ఆ పోలీస్ చీఫ్ హీరో చెప్పేది వినట్లేదు. ఇదిగో చూడు, నా దగ్గరికి వచ్చి ఈ మంత్రగత్తె గింత్రగత్తె అని ఏం చెప్పకు, మర్యాదగా వెళ్లిపో అని హీరోను పంపించాడు. అప్పుడు హీరో తన పక్కింటికి వెళ్లి ఫ్రెష్ అవుతున్నాడు. ఇప్పుడే హీరో ఒక విషయాన్ని గుర్తించాడు. పక్క ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఇన్నాళ్లుగా హీరోకు ఈ విషయమే తెలియదు. పక్కింటికి వెళ్లి దాన్ని చెక్ చేస్తున్నాడు. ఆ చెల్లెలు ఏ రోజైతే చనిపోయిందో ఆ రోజుకు సంబంధించిన ఫుటేజీని హీరో అతనితో పాటు ఇంకో నలుగురు చూస్తున్నారు. మొదట అంకుల్ కార్ తీసుకొచ్చి హీరోయిన్ ఇంటి ముందు ఆపాడు. కారు దిగి కారు ముందుకు అంకుల్ వెళ్తున్నాడు. కానీ ముందున్న కెమెరాలో అతడు కవర్ కాలేదు. అందువల్ల అంకుల్ ముందట ఏం చేస్తున్నాడో మనకు చూపించలేదు. కొంచెం సేపు అంకుల్ కనిపించలేదు. ఆ తర్వాత కొంచెం సేపటికి చుట్టం అక్కడికి వచ్చాడు. అతడు భయంగా అటు ఇటు చూస్తూ కొంచెం సేపట్లోనే వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ చాలా సేపు కనిపించలేదు కదా. ఆ తర్వాత అతడు కార్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. అయితే సంఘటన జరిగిన రోజు ఆ చుట్టం అక్కడే ఉన్నాడు. అతన్ని విచారిస్తే ఏదైనా తెలుస్తుందని హీరో అటు వెళ్ళాడు. ఇంకోవైపు హీరోయిన్ ఒంటరిగా ఉన్న చోటుకి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్. ఆ పాడుబడిన ఇంటికి రమ్మని ఆమెకి ఎవడో చెప్పినట్లున్నాడు. అందువల్ల ఆమె రెడీ అవుతోంది. పక్కనున్న అమ్మాయితో నేను ఆ పాడుబడిన స్కూల్ కు వెళ్తున్నా అని చెప్తుంటే ఇదంతా కూడా చాటుగా ఉండి హీరోయిన్ వింటోంది. తరచుగా హీరోయిన్ ను ఒక స్కూల్ అమ్మాయి ఫాలో అవుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఇప్పుడు హీరోయిన్ కు ఒక విజువల్ కనిపిస్తోంది. విజువల్ లో ఒక గడియారం ఉంది. ఆ గడియారం ముందు ఎవరో వచ్చి నిలబడ్డారు. అంతేకాదు అక్కడ ఎవరో ఒకరిని కత్తితో పొడిచి చంపేస్తున్నారు. అంతేకాదు ఎక్స్ వేసిన సింబల్ కూడా కనిపించింది. ఈ 4 విజువల్స్ హీరోయిన్ కు కనిపిస్తున్నాయి. హీరోయిన్ కు ఎప్పుడైతే ఇలాంటి విజువల్స్ కనిపిస్తున్నాయో అప్పుడు ఆ చిన్న పాప ఈమె పక్కనే ఉంటోంది. అంతేకాదు హీరోయిన్ కు విజువల్స్ కనిపించేటప్పుడల్లా హీరోయిన్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళే చనిపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్ కు విజువల్స్ కనిపించడం వల్ల ఆ ప్రాస్టిట్యూట్ అమ్మాయి చనిపోబోతుందా అనుకుంటోంది. అందువల్ల విషయం హీరోకు చెప్పడానికి కాల్ చేస్తోంది. కానీ హీరో ఆ చుట్టాన్ని వెతికే క్రమంలో అతడు ఫోన్ ను కారులోనే పెట్టి మర్చిపోయాడు. అందువల్ల తను ఎలాంటి విజువల్స్ చూసింది, ఎక్కడికి వెళ్ళబోతోంది అని వాయిస్ మెసేజ్ పంపించింది. అందువల్ల పాడుబడిన స్కూల్ కు వెళ్లి ఒక అద్దం కూడా చూస్తోంది. ఇంకోవైపు హీరో ఆ చుట్టాన్ని పట్టుకుని హత్య జరిగిన రోజు నువ్వు నా ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ ఏం చూసావు అని అడుగుతున్నాడు. హీరో ఆ మాట అనగానే అతడు భయపడిపోయి అయ్యయ్యో ఆ రోజు నేను మీ ఇంటికి వెళ్ళింది
నిజమే, కానీ మీ చెల్లెలను నేను చంపలేదు, ఎందుకంటే నువ్వు ఆమెను ఇంట్లో పెట్టి బంధించావని నాకు చెప్పింది. హెల్ప్ అడగడంతో ఇంటికి వెళ్లి చూశాను, చూస్తే ఇల్లంతా చీకటిగా ఉంది, అక్కడ ఎవరూ లేరని నేను బయటకు వచ్చేసా అని చెప్తున్నాడు. సరే, ఆ చోట ఏదైనా వైట్ కలర్ కారు ఆగిందా, కారులో ఎవరైనా ఉన్నారా అని హీరో అడిగాడు. అప్పుడు అతడు చూసిన విషయాన్ని ఆలోచిస్తున్నాడు. కారు లోపల ఎవరైనా ఉన్నారా అని ఇతడు తొంగి చూశాడు, కానీ కారు లోపల ఎవరూ లేరు. కానీ కారు ముందుకు వెళ్లిన అంకుల్ కారులో కూర్చోలేదు, అతడు వేరే ఎక్కడికో వెళ్ళాడు. హీరో ఇదంతా అర్థం చేసుకుని అంకుల్ కారును ఎక్కడైతే పార్క్ చేశాడో అక్కడికి వెళ్ళాడు. ముందు ఏదైనా దారి ఉందా అని చెక్ చేశాడు. అక్కడ ఉన్న ఒక అట్టపెట్టెను తోసేస్తే ఆ దారి హీరో యొక్క బేస్మెంట్ వరకు వెళ్తోంది. అప్పుడు హీరోకు ఒక విషయం అర్థమైపోయింది. అంకుల్ కారును అక్కడ ఆపి ఈ దారి గుండా బేస్మెంట్ వరకు వెళ్లి అతడే తన చెల్లిని చంపాడని అనుకుంటున్నాడు. అంకులే ఒరిజినల్ కిల్లర్ అని ఇతడు అనుకుంటున్నాడు. ఇంకోవైపు ప్రాస్టిట్యూట్ ను స్కూల్ కు రమ్మని చెప్పారు కదా, అతడు ఎవరనేది చూపించారు. అతడు వేరెవరో కాదు, ఈ అంకులే. ఇతడే కిల్లర్ అని అర్థమైపోయింది. ఇకపై ఇతన్ని మనం కిల్లర్ అని పిలుచుకుందాం. ప్రాస్టిట్యూట్ ను ఇతడు రమ్మని చెప్పాడు కదా, సాధారణంగా వాళ్ళని ఎందుకు పిలుస్తారు? అతడు ఆ పని చూడకుండా రాగానే ఆమెను పొడుస్తున్నాడు. ఇదంతా కూడా బయట నిలబడి హీరోయిన్ చూస్తోంది. అప్పుడు ఈ అమ్మాయిని కాపాడడం కోసం హీరోయిన్ ఒక రాయిని రూమ్ లోకి విసిరేసింది. అప్పుడు అద్దం పగిలింది. ఎవర్రా బయట నిలబడింది అని కిల్లర్ అలర్ట్ అయ్యాడు. ఇంకోవైపు అంకులే కిల్లర్ అని హీరోకి తెలిసింది కదా, అందువల్ల అతడు అక్కడున్న అద్దాన్ని పగలగొట్టి షాప్ లోపలికి వెళ్ళాడు. అద్దాన్ని చేతితో పగలగొట్టడం వల్ల చేయికి గాయమై రక్తం కారుతోంది. అక్కడ ఉన్న ఒక బ్యాండేజ్ తీసి చేతికి చుట్టుకున్నాడు. అక్కడ మొత్తం వెతుకుతున్నాడు, కానీ ఇతడు పాడుబడిన స్కూల్లో ఉన్నాడు కదా. ఇదే టైంలో ఈ అద్దాన్ని పగలగొట్టింది ఎవరు అని ఆ అద్దం వెనకే కిల్లర్ నిలబడి ఉన్నాడు. అప్పుడు బయట ఉన్న హీరోయిన్ అయ్యయ్యో వీడికి గాని చిక్కితే చంపేస్తాడు కదా అనుకుంటోంది. ఎలా తప్పించుకునేది అని చాలా భయపడుతోంది. ఇంకోవైపు హీరో మెడికల్ షాప్ లోంచి బయటకు వచ్చి కారెక్కాడు. అప్పుడే ఫోన్ ను తీసి చూశాడు. హీరోయిన్ దగ్గర నుంచి చాలా సార్లు ఫోన్లు వచ్చాయి. ఆమె ఒక వాయిస్ నోట్ కూడా పంపించింది కదా, దాన్ని ఓపెన్ చేశాడు. నాకు ఇలా విజువల్స్ కనిపించాయి. ఆ ప్రాస్టిట్యూట్ అమ్మాయిని పాడుబడిన స్కూల్ కు ఎవరో రప్పించారు, నేను కూడా వెనకే ఫాలో అవుతూ వెళ్తున్నా అని ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది. హీరో ఇదంతా వింటున్న క్రమంలో ఇంకోవైపు ఆ కిల్లర్ దాచుకున్న హీరోయిన్ ను వెతుకుతున్నాడు. హీరోయిన్ ను కిల్లర్ లాక్ చేశాడు. ఇంకోవైపు హీరో అయ్యయ్యో హీరోయిన్ కు ఏదైనా సమస్య అవుతుందేమో అని వేగంగా వస్తున్నాడు. వచ్చే దారిలోనే పోలీస్ చీఫ్ కు కాల్ చేసి మీరు సడన్ గా వస్తే ఆ కిల్లర్ ను పట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. కానీ ఈ పోలీసు హీరో చెప్పేది అస్సలు పట్టించుకోవట్లేదు. ఇదిగో చూడండి, ఎప్పుడైనా హత్య జరిగిన తర్వాత మీరు స్పాట్ కు వస్తారా, అంతకంటే ముందే హత్య జరగకుండా చూడరా అని హీరో ఆ పోలీస్ చీఫ్ ను బాగా తిడుతున్నాడు. సరే వీడేదో వాగుతున్నాడు, ఆ చోటుకు వెళ్దాంలే అని ఈ చీఫ్ బయలుదేరుతున్నాడు. అప్పుడు కిల్లర్ హీరోయిన్ లాక్ చేసి నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను ఫాలో అవుతావు, నీకు అంత పొగరా అని విలన్ బెదిరిస్తున్నాడు. అప్పుడే కరెక్ట్ గా ఈ చోటుకి హీరో వచ్చాడు. ఎందుకంటే సంఘటన జరిగిన చోటు అతనికి తెలుసు కదా, హీరోయిన్ ఏమో వాయిస్ మెసేజ్ చెప్పింది కదా. లోపలికి వచ్చిన హీరో నువ్వే కదరా నా చెల్లిని చంపావు అని కిల్లర్ తో ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కు ఒక ట్విస్ట్ ఎదురైంది. హీరో చేతికి గాయమైందని అతడు ఒక బ్యాండేజ్ చుట్టుకున్నాడు కదా. హీరోయిన్ విజువల్ లో ఎవరో ఒకరిని కత్తితో పొడిచారు కదా, ఆ విజువల్ లో చనిపోయేటట్లు చూసింది వేరెవరో కాదు హీరోనే. ఈ విషయాన్నంతా ఈమె అర్థం చేసుకుంది. హీరో విలన్ ఫైట్ చేస్తున్న క్రమంలో పోలీస్ చీఫ్ ఇక్కడికి వచ్చి ముగ్గురిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అంకుల్ కు ఈ ఊర్లో చాలా గౌరవమే ఉంది. డబ్బిచ్చి మెడిసిన్ కొనలేని వారికి ఇతడే ఫ్రీగా ఇచ్చేవాడు, అందువల్ల ఇతనిపై అందరికి మంచి గౌరవమే ఉంది. ఇదే టైంలో హీరో ఈ అంకులే కిల్లర్ అని అరుస్తున్నాడు. కావాలంటే హీరోయిన్ కూడా అడగండి అని ఆ పోలీస్ చీఫ్ తో అన్నాడు. అప్పుడు సడన్ గా హీరోయిన్ ఒక షాక్ ఇచ్చింది. హీరో అబద్ధం చెప్తున్నాడు, నాకు అలా విజువల్స్ కనిపించవు అని పచ్చిగా అబద్ధం చెప్పింది. ఎందుకంటే ఈమె విజువల్ లో హీరో చనిపోతున్నట్లు చూసింది. కిల్లర్ వల్ల హీరోకు ఎలాంటి సమస్య ఉండకూడదని ఆమె ఇలా అబద్ధం చెప్పింది. ఇదే టైంలో ఆ కిల్లర్ హీరోను చూస్తూ వీడన్ని అబద్ధాలే చెప్తున్నాడు, వీడిని పట్టుకుని జైల్లో వేయండి అంటుంటాడు. అప్పుడు ఆ పోలీస్ కు కోపం వచ్చి హీరోను బాగా కొడుతున్నాడు. ఇతన్ని జైల్లో పెట్టేసి నిజమైన కిల్లర్ ను మీరు ఇంటికి వెళ్ళండి అని మర్యాదగా చెప్తున్నాడు. కిల్లర్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అతన్ని ఆపిన హీరో రేయ్ నిన్ను ఎవరైనా నమ్మొచ్చు, కానీ నేను అస్సలు నమ్మను, నువ్వే కిల్లర్ అని నాకు బాగా తెలుసు. ఆ బౌల్ తీరం వెంట వచ్చింది నువ్వు ఉన్న చోటుకే, అప్పుడు నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. నువ్వు వేసుకున్న షూను నీ బాత్రూమ్ లో కనిపెట్టి తీశాను, కానీ నాకు ఒకే ఒక దానికి సమాధానం మాత్రం చెప్పు, ఎందుకు నువ్వు నా చెల్లెల్ని చంపి ఆమె మొబైల్ తీసుకెళ్లావు, ఆ తర్వాత నాకెందుకు కాల్ చేశావు? ఇలా అడుగుతుంటే సరే నీకు మొత్తం నిజం తెలిసిపోయింది కదా, ఇకపై
నీ దగ్గర దాచిపెట్టి ఏం లాభం, నీకు ఒక చిన్న వీడియో చూపిస్తా అది చూడు అని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, మా అన్న వస్తాడు, నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నిన్ను చంపేస్తాడని ఆమె చెప్పింది కదా, ఆ మాటలే వినిపిస్తున్నాడు. హీరోకు ఇంకా కోపం తెప్పించాలని అలా చేస్తున్నాడు. ఇతడు క్యాజువల్ గా హీరోయిన్ మొబైల్ లో ఆ వీడియోను రికార్డ్ చేశాడు. అప్పుడు అనుకోకుండా ఆ మొబైల్ నుంచి హీరోకు కాల్ వెళ్ళింది. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత హీరో చాలా ఏడుస్తున్నాడు. ఇదిగో చూడరా, నువ్వెంతైనా ఏడ్చుకో, నేనే కిల్లర్ అంటే ఇప్పుడు ఎవ్వరు నమ్మరు. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక సాక్ష్యం ఈ వీడియో. ఇది కూడా డిలీట్ చేశాననుకో, ఉన్న ఒక్క సాక్ష్యం కూడా పోతుంది. ఆ వీడియోను డిలీట్ చేసి ఇప్పుడు హీరోయిన్ ను చంపబోతున్నా అని విలన్ వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కు తరచుగా ఒక అమ్మాయి యొక్క ఫేస్ కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి హీరోయిన్ ను ఏదో ఒక ఇంటికి తీసుకెళ్లింది. అదే టైంలో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కిల్లర్ ను చీఫ్ తన కార్ లో తీసుకెళ్తున్నాడు. అదే టైంలో చీఫ్ కు అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది. అతడు కిల్లర్ గురించిన విషయాలు గుర్తుపట్టి చీఫ్ కు చెప్తున్నాడు. కిల్లర్ కు ఇదే ఏరియాలో ఒక కొండ పైన పాడుబడిన ఇల్లు ఉండింది. ఇప్పుడు అదే ఇంటికి హీరోయిన్ ను ఆ చిన్న పాప తీసుకెళ్తోంది. ఆ ఇంటి డోర్ పై ఇంటూ సింబల్ ఉంది. ఇలాంటి ఒక సింబలే హీరోయిన్ విజువల్ లో కనిపించింది. కిల్లర్ కొన్ని సంవత్సరాల క్రితం తన కుటుంబంతో పాటు ఈ ఇంట్లో నివసించాడు. కిల్లర్ కు అమ్మ లేదు. అమ్మ చనిపోవడం వల్ల వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న మంచానికే పరిమితమయ్యాడు. అంతేకాదు కిల్లర్ కు ఒక చిన్న చెల్లెలు కూడా ఉంది. ఈ అమ్మాయి ఒక మానసిక వికలాంగురాలు, ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. కిల్లర్ యొక్క మారుతల్లి ఉంటుంది కదా, ఆమె ఒక రాక్షసి లాగా ప్రవర్తించేది. కిల్లర్ యొక్క నాన్న అనారోగ్యం పాలయ్యి మంచానికే పరిమితమైనప్పుడు ఆమె మాత్రం ఇంకొకరిని తీసుకొచ్చి అతనితో ఉల్లాసంగా గడిపేది. ఆస్తినంతా కొట్టేయడానికి చాలా ట్రై చేసేది. ఈ ఇంట్లో ఉండేది మొత్తం ముగ్గురు. ఇద్దరు చిన్న పిల్లలు, ఆమె భర్త ఉండేవారు. మొదట ప్రియుడితో కలిసి ఆ అమ్మాయిని చంపి ఒక రూమ్ లో పడేసింది. ఇక రెండోదిగా చిన్న అబ్బాయిగా ఉన్న కిల్లర్ ను కూడా కొట్టేసి ఒక రూమ్ లో పడేసింది. అదే టైంలో కిల్లర్ లోపలికి వెళ్లి చనిపోయి పడి ఉన్న తన చెల్లెల్ని చూసి అతడు చాలా బాధపడ్డాడు. అందువల్ల చాలా కోపంగా బయటకు వచ్చాడు. మారు తల్లిని ఆమె ప్రియుణ్ణి రాయితో కొట్టి కొట్టి చంపేశాడు. యాక్చువల్ గా ఇది కిల్లర్ యొక్క ఫ్లాష్ బ్యాక్. ఇదంతా కూడా అసిస్టెంట్ చీఫ్ కు చెప్పాడు. ఆ వాయిస్ కిల్లర్ కు కూడా వినిపించింది. వెంటనే కార్ లో ఉన్న చీఫ్ ను ఈ కిల్లర్ కొట్టి చంపేశాడు. ఇప్పటి వరకు ఇతడే కిల్లర్ అని హీరో ఎంతో చెప్తున్నాడు, కానీ ఈ పోలీసు వినలేదు. చివరకు అతని చేతిలోనే చనిపోయాడు. చిన్న వయసులో అతని మారుతల్లి ఒక కనెక్షన్ కొనసాగించడం వల్ల ఇతని జీవితమే మారిపోయింది. ఇప్పుడు అలాగే ఏ అమ్మాయిలు అయితే ప్రవర్తిస్తున్నారో వాళ్ళను మాత్రమే ఇతడు చంపుతున్నాడు. హీరో యొక్క చెల్లెలను అతడు చంపడానికి కారణం ఏంటంటే, ఫ్యూనరల్ లో మనం చూసాం కదా, ఆమె అపియరెన్స్ చూసి బంధువులంతా తప్పుగా మాట్లాడారు. ఆమె తప్పుడు పనులు చేసేదని ఇతడు కూడా నిర్ణయించుకున్నాడు. అందువల్లే హీరో యొక్క చెల్లెలను చంపేశాడు. సీన్ కట్ చేసి స్టేషన్ లో ఉన్న హీరోని చూపించారు. తినడం కోసం హీరో చేతికి వేసిన సంఖ్యలను విప్పారు. ఒక పోలీసును బెదిరిస్తూ హీరో ఎలాగోలా చేసి స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కిల్లర్ ఇంటికి వెళ్ళింది కదా, ఆమె ఇంట్లో తిరిగి చూస్తుంటే సడన్ గా ఒక లైట్ బ్లింక్ అవుతోంది. అప్పుడు ఆ ఇంట్లో ఒక గడియారాన్ని హీరోయిన్ చూసింది. ఈ గడియారమే ఈమె విజువల్ లో కనిపించింది. ఆ గడియారం అద్దంలో కనిపించేది ఈమె యొక్క ముఖమే. హీరోయిన్ ఇదంతా చూస్తున్న క్రమంలో ఇంకోవైపు చీఫ్ ను హత్య చేసిన కిల్లర్ ఈ ఇంటికే వస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ను చూశాడు. సీన్ కట్ చేసి ఇంకోవైపు హీరోని చూపించారు. హీరో మెడికల్ షాప్ కు వెళ్లి అక్కడ కిల్లర్ ఉన్నాడా అని వెతికాడు, కానీ అతడు లేడు. హీరోయిన్ ఉండే చోటుకు వెళ్లి అక్కడ ఆమెను వెతికాడు, కానీ కనిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఇంతకు ముందు ఒక వాయిస్ నోట్ పంపింది కదా, నా విజువల్ లో ఎక్స్ వేసిన ఒక సింబల్ ను చూశానని చెప్పింది. అందువల్ల ఏ ఇంటికైతే ఎక్స్ సింబల్ ఉందో వాటన్నింటిలో చెక్ చేసుకుంటూ హీరో వెళ్తున్నాడు. చివరగా కిల్లర్ హీరోయిన్ ఇప్పుడు ఉన్న ఇంటికి వచ్చేశాడు. ఈ ఇంట్లోనే వాళ్ళు ఉన్నారన్న విషయం హీరోకు తెలియదు. సడన్ గా ఆ ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తున్నాడు. ఆ ఇంట్లోనే కిల్లర్ హీరోయిన్ ను కట్టి పడేశాడు. హీరోయిన్ ను కాపాడడం కోసం ఇతడు కట్లు విప్పుతున్నాడు. అప్పుడు హీరోయిన్ చెప్తోంది, రే ఈ చోట చావబోయేది నువ్వే, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండరా బాబు అంటోంది. మొదట ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటే ఆమె చెప్పేది హీరో వినట్లేదు. హీరోయిన్ కట్లు విప్పుతుంటే కరెక్ట్ గా ఆ టైంలో అక్కడికి వచ్చిన కిల్లర్ హీరోను కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య బాగా ఫైట్ జరుగుతోంది. సడన్ గా కిల్లర్ ఒక రాడ్ తీసి హీరో పొట్టలో దింపాడు. యాక్చువల్ గా హీరోయిన్ తన ఈ విజువల్ లో చూసింది ఈ దృశ్యమే. ఇక రెండో పోటు కూడా వేసి అతన్ని చంపేద్దామని అనుకుంటున్నాడు. అప్పుడు ఆ రాడ్ ను తీసి మళ్ళీ దించబోయే క్రమంలో ఒక చిన్న పాప వచ్చి కిల్లర్ చేయిని పట్టుకుంది. కొన్నేళ్ల క్రితం చనిపోయింది కదా ఈ కిల్లర్ యొక్క చిన్ని చెల్లెలు, ఆమెనే ఇప్పుడు ఆత్మ
ఆత్మగా వచ్చి కిల్లర్ ముందు నిలబడింది. చిన్న వయసులో తన చెల్లెలను చంపారనే కిల్లర్ హత్యలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు కూడా వాటిని కొనసాగిస్తున్నాడు. కానీ ఈ హత్యలు చేయడం అతని చెల్లెలకు నచ్చలేదు. తన అన్న చెడ్డవాడుగా ఉండొద్దు, మంచివాడిగా మారాలని చెప్పి స్టార్టింగ్ నుంచి హీరోయిన్ కు ఆమెనే దారి చూపిస్తోంది. అన్న నెక్స్ట్ ఏవేవైతే చెడ్డ పనులు చేయడానికి పూనుకుంటున్నాడో వాటిని స్టాప్ చేయడానికి హింట్స్ లాగా ఇస్తోంది. హీరోయిన్ కు విజువల్ లాగా చూపించి ఆ చెడ్డ పనులు ఆపించడానికి ట్రై చేస్తోంది. ఒడ్డు దగ్గరికి బౌల్ రావడం, మెడికల్ షాప్ లో ప్లస్ గుర్తు బ్లింక్ కావడం, ఇవన్నీ కూడా విలన్ యొక్క చెల్లెలు చేసిన పనులు. ఇప్పుడు కూడా తన అన్న తప్పు చేయకూడదని చెప్పి ఆమె కిల్లర్ యొక్క చేయిని పట్టుకుంది. చెల్లెలను చూసిన సంతోషంలో కిల్లర్ ఆమెను తీక్షణంగా చూస్తున్నాడు. కొంచెం సేపట్లోనే ఆ పాప యొక్క ఆత్మ కనిపించకుండా పోయింది. కత్తిపోట్లతో గాయాలై ఉన్న హీరో, రేయ్ నా చిన్న వయసులోనే మా అమ్మా నాన్న చనిపోయారు. అప్పుడు నా చెల్లెలికి 6 ఏళ్ళు. అమ్మా నాన్న చనిపోయారు కదా, అమ్మా నాన్న లేకుంటే ఏంటి అన్నయ్య, చివరి వరకు నేను నీ వెంట ఉంటా అని ఆమె నాతోనే ఉండేదిరా. అలాంటి ఆమెను చంపిన నిన్ను నేను చనిపోవడానికి ఒక్క నిమిషం ముందైనా నిన్ను చంపుతారా అని హీరో అంటున్నాడు. అప్పుడు విలన్ ను లాక్కెళ్లాడు. బిల్డింగ్ పై నుంచి విలన్ ను తోసేసి హీరో కూడా పడిపోతున్నాడు. అంత పైనుంచి పడిపోయారంటే ఇక ఇద్దరు చనిపోవాల్సిన పరిస్థితి. ఇలా ఇద్దరు కింద పడిపోతుంటే వాళ్ళు పడబోతున్న చోటును చూపించారు. కిల్లర్ మాత్రమే కింద పడి చనిపోయాడు. హీరో ఎక్కడికి వెళ్లారా అని చూస్తే హీరో చేతికి ఒక కట్టు కట్టుకున్నాడు కదా, ఆ కట్టు ఒక మేకుకు తగులుకుని హీరో కింద పడపోకుండా అది అక్కడే వేలాడేలా చేసింది. అప్పుడు హీరోయిన్ హీరోను కాపాడడానికి ట్రై చేస్తోంది. కింద పడి చనిపోయాడు కదా కిల్లర్. అదే టైంలో చాలా ఏళ్ల క్రితం చనిపోయిన అతని చిన్ని చెల్లెలు అతనిపై కాలు వేసి పడుకుంది. అన్న చెడ్డవాడిగా జీవించే బదులు చనిపోయి మంచివాడిగా నా పక్కనే ఉండొచ్చు కదా అనుకుంది. ఇంకోవైపు హీరోను కాపాడారు. సీన్ కట్ చేసి కొన్నాళ్ల తర్వాత చూపించారు. హీరో తన చెల్లెలి యొక్క ఆస్తికలను ఇంకా భద్రంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే కిల్లర్ ను చంపాకే వాటిని సముద్రంలో కలపాలని అనుకున్నాడు. ఇప్పుడు కిల్లర్ చనిపోవడం వల్ల హీరో హీరోయిన్ ని తీసుకెళ్లి ఒక ఏరులో తన చెల్లెలి యొక్క ఎముకలు కలుపుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.